మేడం చెప్పినట్టు నాట్ ఓన్లీ ఫర్ ది స్కూల్, కిషన్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలనేది చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. అదేవిధంగా ఈ మిషన్ ఏదైతే ఈ వానాకాలం రాబోతున్నదో దానికంటే ముందే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వాసనలు వస్తాయి, క్లీనింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇంట్రెస్ట్ తీసుకొని చాలా బిజీగా ఉన్నా కానీ ఫస్ట్ ఈ రోజు మంచి రోజు అని సార్ గారు పిఏ సంపత్ గారు చెప్పితే ఎట్టి బిజీ ఉన్నా కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయాలి, అన్ని స్కూళ్ళల్లో ఇవ్వాలని చెప్పడం జరిగి అన్ని స్కూల్స్కి విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేడం గారు చెప్తూ బోరబండ గురించి చెప్పారు. బోరబండ స్కూల్లో చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్, థౌజండ్స్లలో ఉంటుంది. అక్కడ మేము ఒక 3-4 డేస్ బ్యాక్ అక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ అనుకోండి, మా వాళ్ళందరం కూడా మేము అక్కడ స్కూల్ విజిట్ చేసాం మేడం. వాళ్ళు నిజంగా కూడా జెన్యూన్ ప్రాబ్లం మేము కూడా పోయి చూసాము. సార్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సార్ సెడ్ ఈజ్ ఓకే, విల్ లుక్ ఇన్ టు దట్ అని చెప్పారు. మెయిన్లీ ఫర్ ది టాయిలెట్స్ ఫర్ ది గర్ల్స్ మెయిన్గా అక్కడ ఉన్నది. ప్లస్ అక్కడ కూడా మిషన్లు ఇస్తామన్నారు, వాళ్ళు కూడా రాసుకున్నారు. ప్లస్ అక్కడ కాంపౌండ్ వాల్ గురించి చెప్పారు. జెన్యూన్గా అక్కడ అంటే కెమెరాలన్నీ దొంగతనం అవుతున్నాయని దానికి కూడా సార్ చెప్పాం. 3 పాయింట్స్ ఇంకొక పాయింట్ సంపు గురించి చెప్పారు, వాటర్ అది పక్క స్కూల్ది లేడీస్ మన హాస్టల్ గురించి. దానికి సార్ ఇంతకుముందు పర్టికులర్గా ఫోన్ చేసి దాని పైప్ లైన్ సారే ఇన్స్టిట్యూట్ తీసుకొని దాని పైప్ లైన్ ఇచ్చారు. వాటర్ వస్తుందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ వాటర్ స్టోర్ చేసుకుంటానికి మాకు ప్రాబ్లం అవుతుంది, మాకు ఫండ్ లేదన్నారు. దానికి సార్ విల్ టేక్ ఇన్స్టోర్ లైట్స్ వేయించినాయి. దాని ప్రాబ్లం ఉన్నది. అది మొన్న మీటింగ్లో వారికి టెండర్స్ వచ్చాయి, దానికి వేపిస్తున్నామని కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్లోగా మరి మన డిఓ గారు చెప్పినట్టు అన్ని స్కూళ్లకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. వీలైనంత దగ్గర నేను వస్తాను. నేను రాకపోతే మనకు సంబంధించినటువంటి మా పిల్లల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజుల క్రితము గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈసారి మరి స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ కొంత వసతులు మెరుగవడం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ ఉండడం. మూడోది, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కూడా మనం పెట్టడంతో అందరూ కూడా మన స్కూల్లోకి వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అదేవిధంగా పేరెంట్స్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతూ, ప్రభుత్వము దురదృష్టవశాత్తు మనకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ తగ్గుతూ ఉంది. పిల్లలు పెరుగుతూ ఉన్నారు, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, శాలరీస్ పెరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ తగ్గడం అయితే ఈ నిష్పత్తిలో అయితే మనకు బడ్జెట్ పెరగాలో అది కొద్దిగా తగ్గడంతో కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మనము మరి 1000 రూపాయలు టీచర్లకు ఇతర ఖర్చు పెడతాం, కానీ శానిటేషన్కి సమస్య ఉంటుంది. టాయిలెట్స్ క్లీనింగ్ అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫుల్ టైం ఉదయం నుంచి సాయంకాలం వరకు శానిటేషన్ క్లీనింగ్ మనిషిగా పోతాం. మిగతావి బ్లాక్ బోర్డ్స్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. అవి కూడా వెంటనే మంజూరు చేయించి పని తొందరగా ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా చేయాలి. ఒకవేళ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఆలస్యమైతే మరి కలెక్టర్ ప్రొసీడింగ్స్ వస్తూ ఉంటాయి, కానీ లోపలని పని కూడా మొదలు పెట్టడానికి అవకాశం ఉంటే పని కూడా మొదలు పెట్టండి అని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ శాంక్షన్ చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇది తొందరగా వీలైతే ఆ పనులు కూడా మొదలు పెట్టండి. మిగతా మీరు చెప్పినటువంటి చిన్న విషయాలు ఏవైతున్నాయో అవి కూడా వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను కోరుకుంటూ, మనము ముఖ్యంగా నేను పిల్లలందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము, మేము ప్రైవేట్ స్కూల్లో చదువులేకపోతున్నాం అని ఎప్పుడు కూడా మీ మనసులో రాకూడదు. ఎవరైనా సరే ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే మంచి స్కూల్. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ టీచర్స్గా పనిచేస్తారు. మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, చాలా అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు. కాబట్టి మీరు మంచిగా చదువుకుంటారంటే మన టీచర్సే, మన గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచర్సే చాలా మంచి విద్య మనకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి
కొన్ని అరకొర వసతులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా అందరం కలిసి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటూ స్కూళ్ళను బాగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే మనకు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మా దృష్టిలో ఒకటే. కానీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మాదే. కాబట్టి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇక్కడ స్కూళ్ళు బాగుపడతాయి. కాబట్టి స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అందరం కలిసికట్టుగా ఈ స్కూళ్ళను మెరుగుపరచుకోవాలి. ఏ డిపార్ట్మెంటు మరి చేయడానికి అవకాశం ఉంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని, ఆ యొక్క వ్యక్తులు సంస్థల యొక్క సహాయ సహకారం తీసుకొని స్కూల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పెద్ద ప్రోగ్రాము 2-3 crores వెచ్చించి స్కూల్స్లో, హై స్కూల్స్లో ఫెసిలిటీలు కల్పించారు. తర్వాత టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ అయితే టాయిలెట్స్ స్కావెంజర్స్ ప్రాబ్లం అవుతుంది, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, టాయిలెట్స్కి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి లాస్ట్ 2 years నుంచి మనకి సార్ బోష్ కంపెనీ ఏదో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ అంటే ఏవో నార్మల్గా ఇచ్చామని కాకుండా మంచి బోష్ కంపెనీవి మనకి ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ 2 years బ్యాక్ కూడా జామా ఉస్మానియా మనం ఓయూ మోడల్ స్కూల్స్లో ఇనాగ్రేషన్ చేసుకున్నాము. అదేవిధంగా బెంచెస్ కూడా పిల్లలకి బెంచెస్ మేనర్లో మనకి, అదేవిధంగా నాకు మధ్య మధ్యలో ఫోన్ చేసి ఇంకా ఏమైనా కావాలమ్మా, ఫెసిలిటీస్ కావాలా, లేకపోతే బెంచెస్ కానీ నా కాన్స్టిట్యున్సీలో ఏం వర్క్స్ కావాలో మీరు చెప్పండి అని ప్రత్యేకంగా అడుగుతారు. అదేవిధంగా సార్ ఏ మీటింగ్లో అయినా కానీ ఆఫీసర్స్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ రియల్లీ నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అంటే ఎప్పుడు ఆఫీసర్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎంకరేజ్ చేస్తూ, ఈవెన్ దిశా మీటింగ్లో కానీ ఎప్పుడు కూడా ఆఫీసర్స్ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా వర్క్ చేసేలాగా సార్ అందరినీ ప్రోత్సహిస్తారు. ఎస్పెషల్లీ స్కూల్కి మీరు చేసే సేవ అయితే చెప్పలేను సార్. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్స్లో ఎక్కడ బెంచెస్ లేవన్న మాట లేదు సార్ ఇంతవరకు. ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా ఎన్రోల్మెంట్ పెరిగి ఏమన్నా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే లంబర్పేట్ లాంటి స్కూల్స్ అయితే కిషన్ రెడ్డి సార్ స్కూల్ అని అంటారు. అది అఫీషియల్గా ఆ స్కూల్ పేరు కంటే సార్ పేరు చెప్తేనే ఆ స్కూల్ పేరు గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు వేసిన ముద్ర స్కూల్ మీద చాలా ఉంది సార్. అదేవిధంగా మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ని మేము యూజ్ చేసుకుంటూ మా పిల్లలు కూడా మంచిగా రాణిస్తున్నారు. 10th క్లాస్లో చాలా స్కూల్స్లో మంచి రిజల్ట్ 90% అబవ్ వచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు చాలామంది 500 అబవ్ మార్క్స్ ఈసారి సాధించడం జరిగింది. మీరు ఇచ్చే ప్రోత్సాహాలు మేము అందుకుంటూ మా రుణంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. అదేవిధంగా చిన్న సభాముఖంగా చిన్న రిక్వెస్ట్ కూడా, ఇప్పుడు ఈ స్కూల్లో చిన్న రిక్వైర్మెంట్స్ చెప్పారు సార్. అవి కాకుండా మనకి ఇప్పుడే మన మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు నాట్కో స్కూల్ గురించి. మన ఈనాడు సోదరులు అడిగారు సార్. నాట్కో స్కూల్ హైయెస్ట్ ఎన్రోల్మెంట్ మన దగ్గర సార్ హైదరాబాద్ జిల్లాలోనే. అక్కడ రూమ్స్ మనం కొన్ని సమగ్ర శిక్ష కింద కొన్ని రూమ్స్ శాంక్షన్ అయ్యి నాట్కో వాళ్ళు కూడా కొన్ని రూమ్స్ కడుతున్నారు సార్. రూమ్స్ కట్టడానికి టైం పడుతుంది కానీ దానివల్ల ఇప్పుడు టాయిలెట్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి సార్. దయచేసి మాకు మీరు ఏదైనా ఫండ్స్ నుంచి మాకు అక్కడ టాయిలెట్స్ శాంక్షన్ చేస్తే ఈ రూమ్స్ అయ్యే లెవెల్లో పెద్ద మేలు చేసినట్టు అవుతుంది సార్. అదొక చిన్న రిక్వెస్ట్ సార్. అదేవిధంగా